ప్రియమైన వారులారా, ఎలా ఉన్నారు? బావున్నారా? ఈ దినం ఎలా ఉన్నది? ఉదయమునే లేచి దేవునితో మాట్లాడినారా? ప్రార్థించారా? వేదమును చదివారా? దేవుడు తోడుగా ఉంటే ఎప్పుడూ సంతోషమే, సరేనా? బాధలు, సమస్యలు వస్తాయి. అయితే వాటికి మధ్య మీరు ధైర్యంగా, ఆనందంతో ఉండాలంటే యేసు చేయి పట్టుకుని నడిచే అనుభవంలోకి మీరు స్థిరులై ఉండాలి. దాని కొరకు వేకువనే లేచి ప్రార్థించాలి, వాక్యమును ధ్యానించాలి. ఈ స్థలం చూస్తున్నారా? అందంగా ఉంది కదా. సముద్ర తీరములో చేపలు పట్టే ప్రజలందరూ వచ్చి ఇక్కడ పనిచేయుచున్నారు. ఒక పడవలో కూర్చుని మీతో మాట్లాడే అవకాశమును దేవుడు ఇచ్చారు. సరే, ఈ దినం దేవుడు నాకే వాక్యం ఉంచారు అని అడుగుచున్నారా? యెహోషువ 3వ అధ్యాయం 7వ వచనము, నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను. దేవుడు చెబుతున్నారు, నిన్ను నేను గొప్ప చేయుదును. నా కుమారుడా, నిన్ను గొప్పవాడిగా చేయుదును. నా కుమార్తె, నిన్ను గొప్పదానిగా చేయుదును. వారి కన్నుల ఎదుట, మీ చుట్టూ ఉన్నారు కదా, మీరు నివసించే స్థలంలో, పనిచేసే స్థలంలో, సేవ చేసే స్థలంలో, బిజినెస్ చేసే స్థలములో మీరు యేసును అంగీకరించి వెంబడించుచున్నందున కొందరు మిమ్మల్ని అల్పంగా మాట్లాడుచున్నారు కదా. మీరు ప్రార్థించుచున్నందున హేళనము చేస్తున్నారు కదా. మీరు దేవుని వెంబడించుచున్నందున హీనంగా మాట్లాడుచున్నారు కదా. మిమ్మును అల్పంగా మాట్లాడుచు, వెక్కిరించి, పరిహాసము చేయు ప్రజల కన్నులకు ముందు మిమ్మల్ని గొప్పవారిగా చేయుదునని దేవుడు చెబుతున్నారు. ఈ వాక్యము అనుకున్నప్పుడు నా జీవితము నాకు జ్ఞాపకమొచ్చుచున్నది. నేను వచ్చి మరణ పడకలో చావు బ్రతుకుల మధ్య ఉన్నప్పుడు ప్రభువు నన్ను స్వస్థపరిచారు. గుండె వాచిపోయి ఉన్నది, కుడికాలు పనిచెయ్యదు. ఆయన నన్ను వెతుక్కుంటూ వచ్చి నాకు నూతన జీవితమును ఇచ్చారు. దాని తర్వాతే యేసు ఎలాంటివారు అన్నది తెలుసుకొనుటకు వేద గ్రంథమును కొనుక్కుని చదివాను. పరిచర్యకు పిలిచారు, సేవకు వచ్చాను. నా సొంత గ్రామమైన నాలుమవడి పరిచర్య చెయ్యాలని చెప్పారు. సొంత గ్రామంలో సేవ చేయడం చాలా కష్టం కదా. యేసు ప్రభువుల వారు నజరేతులో ఉండలేకపోయారు. కనుక నేను సొంత ఊర్లో నేను సేవకు వచ్చాను. అందరూ బంధువులే, అందరూ క్రైస్తవేతరులైన వారే. నేను హిందూ కుటుంబం నుంచి వచ్చాను. వారందరూ వస్తే అప్పుడు నేను యవ్వనస్తుణ్ణి, సేవ చేస్తున్నాను. ఏంటి ఊరూరా ప్రసంగిస్తూ తిరుగుతున్నావు? సరే, యేసు నీకు మేలు చేస్తే నీతోనే ఉంచుకో, అది విడిచిపెట్టి పని చేయొచ్చు కదా, సంపాదించొచ్చు కదా అని వచ్చే వారందరూ మాట్లాడెదరు. ఎందుకంటే వారికి యేసుని గురించి తెలియదు. వారి అమాయకత్వం. యేసు నాకు చేసిన అద్భుతము, చచ్చుటకు సిద్ధంగా ఉన్న నాకు నూతన జీవితమిచ్చారు. వాటన్నిటిని చెప్పిన వారికి అర్థం కాదు. వారికి మత వైరాగ్యము, కుల వైరాగ్యము, జాతి వైరాగ్యము అందులోనే ఉన్నారు. నీవిలా ఊరూరు ఎందుకు తిరుగుతున్నావని మాట్లాడెదరు. కనుక బంధువులు వస్తే నేను వెనక ద్వారం గుండా ఇంటిని విడిచి బయటకు వెళ్ళిపోతాను. మా బంధువుల విశేషాలకు, పెండ్లి కార్యములకు నేను వెళ్ళను. పోతే వారు ఏం చేస్తున్నావు, ఏదైనా పని చేయొచ్చు కదా, ఎందుకిలా మత ప్రచారం చేస్తూ తిరుగుతున్నావు అని వారు చాలా హీనంగా మాట్లాడతారు. అది కేవలంగా మాట్లాడతారు, వారికి దాని గురించి తెలియనందు వలన. కనుక వారి మధ్య నేను శ్రమపడిన ఒక పరిస్థితిలో ఉండేవాడిని. అవన్నీ తట్టుకుని యేసుకి సేవ చేయటం ప్రారంభించాను. ఒక స్టేజ్ వచ్చింది. పరిచర్యను ప్రభు ఆశీర్వదించారు. పరిచర్యను గొప్పదిగా చేశారు, ఘనపరిచారు. దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత అదే ప్రజలు వచ్చి, నీవు ఎక్కడెక్కడికో వెళుచున్నావయ్యా, మా ఇంటికి వచ్చి ఒకరోజు మమ్మల్ని ఆశీర్వదించుము, మా ఇంటికొచ్చి మమ్మల్ని ఆశీర్వదించుము, రమ్ము అని పిలుచుటకు ప్రారంభించారు. ఎవరు అల్పముగా మాట్లాడినారో వారి కన్నుల ఎదుట ప్రభు గొప్పవానిగా చేశారు. వారు వచ్చి ఈ ఆరాధనలు, దేవుడు చేసే అద్భుతములను చూస్తున్నారా? ఇప్పుడు వారు వచ్చి నీవు ఇంటికి వస్తేనే ఆశీర్వాదము, వారి పెళ్లిళ్ళు జరుగుతాయి, వారి వివాహమునకు పిలుస్తారు, వారు హైందవ సంప్రదాయం ప్రకారం అన్నీ చేస్తారు, అయినను నీ వచ్చి పిల్లల్ని ఆశీర్వదించాలి అని చెప్పి చేతులుంచి ఆశీర్వదించుము అని చెబుతారు. ఎవరి కన్నుల ఎదుట నేను అల్పంగా చూడబడి మాట్లాడబడ్డానో వారి కన్నుల ఎదుట ప్రభువు నన్ను గొప్పవాడిగా చేశారు. దేవుడు చెబుతున్నారు, నిన్ను వారి కన్నుల ఎదుట గొప్పవానిగా చేసేదను. మీరు పనిచేసే స్థలంలో, నివసించే స్థలంలో ఎక్కడైనా మిమ్మల్ని అల్పంగా మాట్లాడుచున్నారు, అక్కడ ప్రభువు మిమ్మల్ని గొప్పవారిగా చేయును. దేవుడు మీతో కూడా ఉన్నది తెలియజేయును. మీరు స్తుతించండి, స్తోత్రించండి, యేసుని ప్రేమను, శక్తిని బయలుపరచుచూ ఉండండి. మీరు గొప్ప చేయబడుదురు. విశ్వసించుచున్నారా? దేవా, ఈ కుమారుడు, ఈ కుమార్తె సోలిపోయి ఉన్నారు. అవమానము, నింద, ఇబ్బంది, అబద్ధపు నేరారోపణలు, పనిచేసే నివసించే స్థలంలో హేళన, పరిహాసములు, కలత చెంది ఉన్నారు. వారిని బలపరచుడి. అదే ప్రజల మధ్య వీరిని గొప్పవారిగా చేసి హెచ్చించుచున్న ప్రేమకై స్తోత్రములు. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. జీసస్ రెడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి.
ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.